హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ అర్జున్. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఇద్దరు బ్యూటిఫుల్ పర్సన్స్ ఉన్నారు. ఫ్రమ్ ద మూవీ బాబు బాగా బిజీ. తన మాటలతో నవ్వించి యాక్టింగ్తో మైపనిపించే వ్యక్తి మన అవసరాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. అండ్ దెన్ వీ హ్యావ్ సెకండ్ గెస్ట్ ద హీరోయిన్, గ్లామర్తో పాటు తన యాక్టింగ్తో మెప్పించే మిస్టీ చక్రవర్తి. సో లెట్స్ హ్యావ్ ఎ చిట్ చాట్ విత్ దిస్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ లెట్స్ ఫైండ్ అవుట్ ఈ బాబు ఎంత బిజీనో తెలుసుకుందాం. A very crystal clear relationship where he would know my deepest truths and the darkest secrets. It's like that. నాకు డెఫినేషన్ అందకుండా ఉండాలని ఉందని చెప్పి అప్పట్లో. హాయ్ అండి, శ్రీనివాస్ అవసరాల గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హౌ యూ? హాయ్ మిస్టీ. Hi, I'm good. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు బాగా బిజీ ఏం నచ్చి స్టోరీ ఓకే చేశారు మీరు? ఫస్ట్ టైం నాకు ఆఫర్ వచ్చినప్పుడు హంటర్ సినిమా రీమేక్ చేస్తున్నాం, హంటర్ చూడరని చెప్పారు. అండ్ నేను యాక్చువల్లీ స్క్రీన్ రైటింగ్ స్టూడెంట్ని ఒకప్పుడు. అండ్ ఒక సినిమా చూసినప్పుడు ఫస్ట్ థింగ్ దట్ మై మైండ్ గోస్ టు ఈజ్ ఇట్ ఎ వెల్ రిటన్ మూవీ. అది యుద్ధం గురించా, లేకపోతే భక్తి గురించా, లేకపోతే మ్యూజిక్ గురించా, లేకపోతే రిలేషన్షిప్స్ గురించా అన్నది ఇట్స్ సెకండరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ 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 వెల్ రిటన్ మూవీ. అండ్ చాలా అంటే వెరీ రియల్ క్యారెక్టర్స్. అండ్ జనాలు ఇందులో ఉండే హ్యూమన్ నేచర్ని బేసిక్గా ఇలా మనుషులు ఇలా ఉన్నారు, లైక్ వెరీ రియల్. అంటే అందులో హీరోని చూస్తే ఈ క్యారెక్టర్ తెలుసు అనిపిస్తుంది, పక్కన వేరే వాళ్ళని చూసినా వీళ్ళందరూ నాకు తెలుసు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఐ థింక్ the screenplay of the movie is what attracted me to it. So first of all, when the director came up to me with the offer of this movie, I think he explained to me about what he wants to make and why he wants to make, and he explained to me the positives of the movie. And yeah, I also think that this is a very well written, well thought script, and this is a very matured subject, I would say. And that way I really wanted to be a part of it. సో మీరు అంటే ఈ షూటింగ్లో కానీ లేకపోతే స్టోరీ విన్నప్పుడు కానీ మీ పాత ఊహలు ఎప్పుడైనా గుసగుసలాడాయా? ఊహలు గుసగుసలాడే సినిమా గురించి లేకపోతే నా పర్సనల్ లైఫ్ గురించి? అంటే మీ దీనివల్ల ఈ చేసేటప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? ప్లీజ్. నేను ఇప్పుడు ఏదైనా వైలెంట్ సినిమా చేసి ఆన్ స్క్రీన్ ఒక 30 మందిని నరికేసేసి సినిమా చేసి ఇంటర్వ్యూకి వస్తే స్క్రీన్ మీద 30 మందిని నరికారు, మీరు రియల్ లైఫ్లో ఎంతమందిని నరికారు అని అడుగుతారు? అడిగాను కానీ బట్ దిస్ ఈజ్ సమ్వాట్ వీ కెన్ రిలేట్ కదా. అవి రిలేట్ చేసుకోలే 30 మంది నరికడం కానీ, బట్ దిస్ ఈజ్ లైక్ మీ లైఫ్లో ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా అంటే గుర్తు రిలేట్ అంటే హౌ డు యు రిలేట్? అంటే లైక్ అప్పట్లో ఆ రోజులలో మీరు ఎంగేజ్లో ఉన్నారు కదా, యూ సెడ్ రొమాంటిక్, యూ సెడ్ ఎవ్రీబడి కెన్ రిలేట్. సో హౌ డిడ్ యూ రిలేట్ అంటున్నా? అంటే రొమాంటిక్గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటంటే లైక్ వెన్ యూఆర్ యాక్టింగ్ పర్సనలైజింగ్ అని ఒకటి ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలి, లైక్ లెట్స్ సే హీరోకి ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది టు గెట్ సంథింగ్. అతనికి ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని ఉంది, కానీ రియల్ లైఫ్లో నీకు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని లేదు. సో నేను దానికి ఎట్లా రిలేట్ చేసుకుంటానంటే రియల్ లైఫ్లో నువ్వు బాగా కోరుకునేది ఏదో ఉంటుంది. సో మేబీ యూ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. సో కోరిక అనేది ఒకటే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ డిఫరెంట్ బట్ యువర్ మోటివ్ ఈస్ ద సేమ్. సో యాక్టింగ్ స్కూల్లో కూడా వెన్ ఐమ్ యాక్టింగ్ విత్ సంబడి ఎల్స్, ఈ అమ్మాయితో ఒక సీన్ చేయాలనుకోండి, ఈ అమ్మాయితో నాకు కనెక్షన్ లేకపోవచ్చు సీన్ డిమాండ్ చేసేది, బట్ ఐ హ్యావ్ సమ్ పీపుల్ ఇన్ మై లైఫ్ విత్ హూమ్ ఐ హ్యావ్ దట్ కనెక్షన్. సో యూ ఆల్వేస్ రిప్లేస్ పీపుల్ ఆర్ రిప్లేస్ ఆబ్జెక్టివ్స్. సో ఒక సీన్లో యాపిల్ కావాల్సి ఉండొచ్చు, కానీ దాన్ని యూ కెన్ రిప్లేస్ ఇట్ విత్ ఒక మాహిష్మతి లాంటి రాజ్యాన్ని ఆధిపత్యంలోకి తీసుకోవాలన్న కోరిక, యాపిల్ తీసుకోవాలన్న కోరిక, రెండు ఒకటే. కోరిక ఇస్ ద సేమ్, ఆబ్జెక్టివ్ ఇస్ డిఫరెంట్. సో యూ హ్యావ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో అంటే నేను ఎందుకు అడిగానంటే లైక్ ఇది స్పెషల్గా రొమాంటిక్ యాంగిల్ మీ గురించి తెలుసుకుందామని అడిగాను. కాదు, కాదు నేను కూడా ఇలాగే సమాధానం చెప్తా. ఐ హోప్ యూ డోంట్ మైండ్. బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ఆన్సర్ ఇట్ దట్ వే. ఒక మర్డర్ చేసే ఫిల్మ్ మర్డర్ గురించి ఎందుకు మాట్లాడుకోము అంటే యూ హ్యావ్ టు గో బియాండ్ దట్ టు అండర్స్టాండ్ ద ఫిల్మ్ అన్న ఒపీనియన్. సో ఇప్పటిదాకా మీరు ఏవైతే మూవీస్ చేశారంటే మీరు డైరెక్ట్ చేసినవి కానివ్వండి, మీరు లీడ్ రోల్ చేసినవి కానివ్వండి, సో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరగా ఉన్నాయన్నమాట, అంటే బాగా కనెక్ట్ అయ్యారు బాగా. సో ఇప్పుడు ఈ మూవీ సంగతికి వచ్చేటప్పటికి ఏమంటారంటే? నేను ఎప్పుడు అలా ఆలోచించలేదండి. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఐ వాంటెడ్ టు డైరెక్ట్ మూవీ నేను ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వాలి అండ్ సో నేను ఈ సినిమా చేద్దాం మంచి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదు. ఐ ఫెల్ట్ లైక్ రైటింగ్ ఊహలు గుసగుసలాడే. నాకు ఆ స్క్రిప్ట్ రాసినప్పుడు
నాకు నేనే చాలా ఆనందించా. ఆ స్క్రిప్ట్ ఎప్పుడు తీసి చదువుకున్నా ఐ యూస్ టు గెట్ ఎ గ్రేట్ కిక్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే తప్ప దీన్ని ఒక ఆబ్జెక్టివ్ తోటి జనాల దగ్గర తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నం అది కాదు. సేమ్ థింగ్ విత్ జో అచ్యుతానంద, బికాజ్ ఊహలు గుసగుసలాడే తర్వాత ఆ ఐడియా ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఇద్దరు అన్నదమ్ములు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని చాలా మంది భయపెట్టారు. ఇద్దరు అన్నదమ్ములు ఒక అమ్మాయిని ప్రేమించడం ఇస్ అ రిస్కీ సబ్జెక్ట్ ఆన్ పేపర్. కానీ ఎందుకో దట్ ఐడియా వాజ్ ఎక్సైటింగ్. అండ్ అలాగే ఆ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు తప్ప నేను ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కాదు. అండ్ ఎవ్రీ ఫిల్మ్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. అండ్ మై నెక్స్ట్ ఫిల్మ్ దట్ ఐమ్ రైటింగ్ ఈజ్ ఎ థ్రిల్లర్. దానికి వేరే రకమైన ఆడియన్స్ ఉంటారు. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ టు వర్క్ ఆన్ వాట్ ఎక్సైట్స్ దెమ్ రాదర్ దెన్ టైలర్ మైడ్ వీళ్ళకి ఇది చేయాలి వాళ్ళకి అది నచ్చుతుంది అన్నది. ఐ హోప్ అంటే అక్కడి నుంచి మంచి సినిమా రాదన్న ఒపీనియన్. ఓకే, సో మిస్టి గారు మీరు లైక్ యూ యాక్టెడ్ ఇన్ తెలుగు, తమిళ్, హిందీ, Malayalam, Kannada, Bengali. She only acts in Hindi. She acted in Telugu movies, but she acts in Hindi. No, that's not true. That's not true. चलो एक डायलॉग बताओ फिल्म का. You're not interviewing me. I'm not paying attention to you. Okay, I'll ask the same question. Please tell me dialogue from the movie. From this movie, they were like really long dialogues. So I'm sorry, I cannot answer your question. Can you ask me something more interesting? Okay, all right. So you acted in several different languages. So I mean, like, which industry that you feel like you got the name and fame, like Hindi or Telugu, Bengali? I've just started. I think this is the starting point of my career. It's been 2 years since I did my first film in Hindi. So I think I've just started. I've done one movie in each industry. Let there be 4-5 movies, then I'll be able to choose probably. So what are the qualities you're looking in your dream husband? In my dream husband, okay, so first of all, he has to be my best friend. And I cannot hide anything from him. It should be a very crystal clear relationship where he would know my deepest truths and the darkest secrets. It's like that. So first quality is that he'll have to be my best friend, and he'll not judge me and neither will I judge him. So for me, if you talk about love, it's like I don't want to bind anybody and tell him do not do this, do not do that. Neither I want that person to do the same to me. But I think love happens when you yourself want to bind yourself. It's like that. So if your husband in real life is like the hero of this movie, like doing all the stuff, and after marriage he is genuine and serious, so would you accept him as like that? Why not? I should be concerned with his present rather than his past. I need to see how honest he is to me. That is the main thing. So it doesn't matter about his past? No, it doesn't matter because I cannot guarantee him of a clear past. So that way I'll have to be fair. Okay, all right. So Srinivas garu, so meeku ee movie director gurinchi koncham cheppandi. Ante ee movie director నవీన్ మేడారం అని కొత్త డైరెక్టర్ అండి. అంటే ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. యూకేలో 2 ఫిల్మ్స్ చేశారు ఆయన. బేసికల్లీ లాస్ట్ 6-7 years నుంచి ఐ థింక్ ఈజ్ వర్కింగ్ ఇన్, ఐ డోంట్ నో టైం పీరియడ్ తెలీదు, కంప్యూటర్ CGI చేస్తూ ఉంటారు ఫర్ లైక్ లాట్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్. అవన్నీ లండన్ అవుట్సోర్స్ అయ్యి పెద్ద ఫిల్మ్ చేశారు. అండ్ అక్కడి నుంచి ఫిల్మ్ మేకింగ్ నుంచి జంప్ చేశారనమాట. అండ్ ఈ స్టార్టెడ్ రైటింగ్ హిజ్ ఓన్ స్క్రిప్ట్స్. అభిషేక్ పిక్చర్స్ని ఆ ఫిల్మ్ రిలీజ్ చేయమని అడిగినప్పుడు వచ్చి ఆ ఫిల్మ్ రిలీజ్ చేస్తాను కానీ నాకు ఇంకో సినిమా చేస్తామని అభిషేక్ ఆయనకు ఆఫర్ చేసిన ఫిల్మ్ అనమాట హంటర్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ వెరీ నైస్ గాయ్ అండ్ వెరీ కంపోజ్డ్, వెరీ సెక్యూర్. అంటే ఫస్ట్ టైం డైరెక్టర్కి చాలా భయాలు ఉంటాయి. నా కమాండ్ పోతుందా, నాది ఇది పోతుందా, నాది అది పోతుందా, జనాల మీద అరవాలి, అది ఇది ఉంటుంది. బట్ అట్లా అంటే వెరీ సెక్యూర్ అండ్ వెరీ క్రాఫ్ట్ మీద చాలా కమాండ్ ఉన్న వ్యక్తి అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్. అంటే ఇప్పుడు ఈ స్టోరీ విషయానికి వస్తే మీరు బేసిక్గా కంపేర్ టు అదర్ మూవీస్ ఒక సాఫ్ట్ యాంగిల్ ఉన్న అంటే మీరు ఒక హీరోగా చేశారు. సో ఇప్పుడు ఈ విషయంకి వచ్చేటప్పుడు ఈ మూవీకి ఈ బోల్డ్ క్యారెక్టర్ ఉన్న హీరోగా చేసేటప్పుడు అంటే డైరెక్టర్గా మీరు కరెక్టా అని చెప్పేసి ఆయన ఎలా అంటే ఇప్పుడు మీరు యాజ్ అ డైరెక్టర్, ఇఫ్ యు ఆర్ అ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, శ్రీనివాస్ అవసర్లా ఈజ్ ద రైట్ పర్సన్ ఆర్ నాట్ ఫర్ దిస్ రోల్ కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే? యా రైట్. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఇది కూడా సాఫ్ట్ రోలే. ఇట్స్ నాట్ అంటే కొంచెం సైకలాజికల్ కన్నింగ్ అవన్నీ ఉంటాయి కానీ ఇట్స్ నాట్ అ వెరీ అగ్రెసివ్ రోల్ ఆర్ సంథింగ్ లైక్ దట్.
సో నా ఇమేజ్ని ఇంతవరకు చూసిన వాళ్ళు అయితే డెఫినెట్లీ ఐ వుడ్ ఫిట్ ఇన్ టు దిస్ అని అనుకోవచ్చు. అండ్ నాకు చాలా తక్కువ సార్లు నేను చేసిన సినిమాలు నాకు నచ్చుతాయి. అంటే చాలాసార్లు ఎంబారసింగ్ టు వాచ్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్. బట్ నాకు ఈ సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు నాకు నా సినిమా నచ్చింది అండ్ నేను కూడా బాగానే చేశాను అనిపించింది. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐవ్ డన్ ఇన్ దిస్ ఫిల్మ్. So you, Mishti, say something about the movie director. My first reason to sign this film was his view of the film, you know, like the way he convinced me. So I think he's very clear on what he wants to do and how he wants to do. That is a very good point about him. As a director, he's really chilled out. He knows how to get the performance out of his artists, and at the same time, he is also very friendly. So there was always this jovial environment prevailing on the set. So I think I really loved working with him. So your first time working with Srinivas? Yes. So how was working experience with Srinivas garu? It's fantastic. I mean, he's a very supportive co-actor. We continue pulling each other's legs. I win all the time. That's different. And as an actor, he's fantastic. He's fantastic as an actor. That's it. I think it was a great experience. I think this entire film is like full of nice people. So you shared the screen along with the other heroines, two other heroines. So how was it like? We met after the shoot. I think we bonded really well. We even partied together, so it was nice. Yeah. So మీరు యాక్ట్ చేసిన ఈ ముగ్గురు హీరోయిన్స్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం మూవీలోనా? బేసికలీ ఎవరంటే ఎక్కువ ఇష్టం మూవీ క్యారెక్టర్? ఈఎంఐ అంటేనే ఆబ్వియస్లీ ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఫైనల్లీ ఫైనల్లీ సెటిల్స్ డౌన్ విత్ దిస్ గర్ల్. సో హీ రియలైజెస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, లైఫ్లో ఏది ఇంపార్టెంట్. అండ్ ఈ అమ్మాయి కోసం చాలా తను గివింగ్ అవుట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. హీ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ గర్ల్. సో ఈ అమ్మాయి అంటేనే ఎక్కువ ఇష్టం. బికాజ్ ఈ అమ్మాయి ఒక్క ఎపిసోడ్లోనే యూ సింపథైజ్ విత్ ద గై. అంతకుముందు అంతా యూ సింపథైజ్ విత్ ద అదర్ క్యారెక్టర్, నాట్ మచ్ విత్ దిస్ గై. సో దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద క్యారెక్టర్ బికాస్ ఆఫ్ దిస్ గర్ల్. సో హిందీ హంటర్ రాధికా ఆప్టే గారు యాక్ట్ చేశారు. రైట్. సో మీరు ఈ రోల్ మీకు చెప్పినప్పుడు మీరు ఏదైనా అంటే చూసారా? ఇస్ దేర్ ఎనీ ఇంపాక్ట్? Impact as in I was really happy that I got to do something that a versatile actress like Radhika Apte has done. But this movie, we did not try to imitate. We did not try to repeat what has been done already, because that will become very monotonous. The director wanted each artist to bring their share of freshness into the film. So this is a completely new film. Although the plot is same, I think this is a very fresh film with a fresh feel, with different performances, which is very different from what has been done in the Hindi Hunter. So Srinivas garu, ee movie success lo share everki ekku istaru, story ka lekapothe director ka? Any movie story first andi naku. Ante నేను యాక్చువల్లీ నిన్న కూడా ఎవరితో అనుకుంటున్నాను, ఫర్ మీ నేను కనుక ఎప్పుడైనా నా సినిమా ప్రొడ్యూస్ చేస్తే అండ్ ఇఫ్ సంబడి ఎల్స్ హస్ రిటన్ దట్ ఫిల్మ్, రైటర్స్ కార్డ్ షుడ్ కమ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. ముందు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంతా అయిపోయిన తర్వాత రైటర్స్ కార్డ్ షుడ్ బి ద గివెన్ మోస్ట్ ఇంపార్టెన్స్ అని నా ఫీలింగ్. అండ్ ఎనీ ఫిల్మ్ ఈజ్ లైక్ ఒకసారి స్క్రిప్ట్ అయిపోతే 75% ఆఫ్ ద మూవీ ఈజ్ డన్, రెస్ట్ ఈజ్ ఆల్ లేబర్ నిజంగా చెప్పాలంటే. సో ఐ థింక్ ఎనీ సక్సెస్ ఆఫ్ ఎ మూవీ షుడ్ ఫస్ట్ గో టు ద రైటర్ అన్ ఒపీనియన్. సో నెక్స్ట్ డైరెక్టర్గా ఎప్పుడు సార్ మూవీ? ఇందాక అనుకున్నాం కదా, నాకు ఐఎమ్ రైటింగ్ ఎ థ్రిల్లర్. సో స్క్రిప్ట్ అవుతుంది. హీరోయిన్ చూస్ कर लिया? అది నాని గారితో అదే సినిమానా? ఇస్ ఇట్ ఫర్ నాని గారు? ఐ కాంట్ టెల్ యూ ది డీటెయిల్స్ బట్ సో బికాస్ ఐ రెడ్ ఇట్ సమ్వేర్ అనమాట, నాని గారితో మీ నెక్స్ట్ సినిమా అనేసి. సో దట్స్ నానితో కమిట్మెంట్ ఉంది. అండ్ కొంచెం స్టోరీ అంతా లాక్ అయిపోయిన తర్వాత దెన్ విల్ టేక్ థింగ్స్ ఫార్వర్డ్. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ మూవీ ఇస్ ద సేమ్ విత్ నాని గారితో? ఇదేనా అంటే రైట్ నౌ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కానీ నేను యాక్టర్స్ అప్రోచ్ అవ్వనండి. నానితో నాకు ఒక కమిట్మెంట్ ఉంది. స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత నానికి చెప్పి, నానికి నచ్చితే దట్ విల్ బి డిఫరెంట్ స్టోరీ, నచ్చకపోతే దట్ విల్ బి అనదర్ స్టోరీ. సో బట్ ఇప్పటి నుంచి చాలామంది స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు యాక్టర్స్ పేర్లు రాసేస్తుంటారు, ప్రకాష్ రాజ్ గారు అని. సగం స్క్రిప్ట్లోనేమో క్యారెక్టర్స్ పేర్లు ఉంటాయి, మళ్ళీ రెండో పేజ్ తిప్పగానే ప్రకాష్ రాజ్ గారు ఇలా అంటారు, బ్రహ్మానందం గారు ఇలా అంటారు. నాకు ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అంత స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు. సో మీరు ఇప్పటిదాకా తీసిన మూవీస్లో స్క్రీన్ ప్లే అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును. సో నెక్స్ట్ మూవీ కూడా అదే డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఎస్, బికాజ్ ఐ థింక్
నేను ఇప్పటిదాకా ఊహలు గుసగుసలాడే జోచ్తానంద ఇలా కొన్ని స్క్రీన్ ప్లేస్ రాశాను. అండ్ ఎవ్రీ టైమ్ ఇందాక రైటింగ్ మాత్రం ఐ ఎంజాయ్ మై వర్క్ అండి. లైక్ ఐ సెడ్ యాక్టింగ్ అంటే నన్ను చూస్తే ఎంబారసింగ్గా ఉంటుంది చాలాసార్లు. బట్ వెన్ ఎవర్ ఐ రీడ్ గుడ్ మెటీరియల్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని క్రియేటర్ మనం అని చెప్పి పక్కన పెట్టేస్తే యూ ఎంజాయ్ ఇట్. అండ్ నేను ఇప్పుడు రాసేది ఐ థింక్ దిస్ ఈజ్ మై స్క్రిప్ట్. అంటే ఊహలు జోచ్తానంద కూడా కాదు, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఈజ్ అ రియల్ స్క్రిప్ట్ అని అనిపించింది ఐడియా వచ్చినప్పుడు. కానీ దాన్ని డెవలప్ చేసిన తర్వాత కూడా అదే ఎక్సైట్మెంట్తో ఉండాలని అనుకుంటున్నాను. ఇంకా అక్కడ దాకా రాలేదు. చూద్దాం. మీరు ఈ మాటలు ఎలా రాస్తారు సార్? అంటే ఇంత ఇదిగా అండి మీకు స్ఫూర్తి ఏంటి? అంటే యూఎస్లో ఉండి కూడా వచ్చి యూఎస్ నుంచి ఎవరైనా రాగానే ఏ బ్రో వాట్సాప్ ఇలానే మాట్లాడతారు. బట్ మీరు ఇక్కడికి వచ్చిన ఎగ్జాంపుల్ ఐఎమ్ వెంకీ నాటు వెనక్కి ఇలాంటివి అసలు ఎలా వస్తాయి మీకు? ఎక్కడి నుంచి వస్తే నిజంగా నాకు ఐడియా లేదండి. అండ్ లైక్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎప్పుడో చెప్తే విన్నాను, మీ పాటను మీరు అంత ఎంజాయ్ చేస్తూ పాడుతూ ఉంటారు కదండి, మీ గురించి మీరే అంత ఎంజాయ్ చేయడం ఆర్‌ఇంట్ యూ ఎంబారెస్డ్ అబౌట్ ఇట్ అని అడిగారు. అది నాకు వచ్చింది కానీ ఇట్స్ నాట్ మీ, ఐమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద పోయిట్రీ. పోయిట్రీ ఈజ్ ఆల్రెడీ దేర్, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. సో ఐమ్ ఎంజాయింగ్ ఇట్ అన్నాడు ఆయన. సో నేను కూడా లైక్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ గుడ్ ఐడియా ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ అది ఎప్పటికీ అలాగే ఉంటుందో నాకు తెలీదు. బట్ ఈ ఐడియాతో ఐమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. సో మిస్టీ గారు, ఈ మూవీ మీకు మీ కెరియర్లో ఎంత మంచి బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నారు లైక్ ఈ ఇండస్ట్రీకి? సో దిస్ మూవీ okay. I don't think so much, you know. I'm not a person who would plan and choose movies, and I mean I like this movie. I like the concept that the director brought to me, so that's why I signed this movie. And how it will turn up, whether it will be a turning point in my career or not, that time will say probably after the release. Just 3 days, we'll have to wait 3, 4, 5 days more. Yeah. సో మీరు ఇందాక చెప్పారు మిస్టీ గారు క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం, మూవీలో నచ్చింది అని చెప్పేసి. సో మీరు నెక్స్ట్ మూవీలో మిస్టీ గారికి ఏమైనా ఛాన్స్ ఇస్తున్నారా? ఇందాక మీరు సినిమాలో యాక్టర్ గురించి అడిగారు. సినిమాలో ఎవరి క్యారెక్టర్ అంటే ఇష్టం అని అడిగారు. ఐ ఆస్క్డ్ ఫర్ క్లారిటీ ఆల్సో. బట్ షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. తెలుగు రాకపోయినా నేర్చుకుని రిహర్స్ చేసి దాని అర్థం కనుక్కొని చేయడానికి షీఈ్ ఆల్వేస్ ఓపెన్ అండ్ ఇట్ మేక్స్ ఎ జాబ్ ఈజియర్. సో డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హర్ అగైన్. సో ఇప్పుడు బాహుబలి మేనియాతో మొత్తం దేశం మొత్తం ఉద్భవుతుంది. ఈవెన్ తెలుగులోనే కాదు, తమిళ అదర్ లాంగ్వేజ్లో కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు మూవీస్. ఓకే. సో అలాంటిది ఈ మూవీ బాబు బాగా బిజీ 5th రిలీజ్ చేసేస్తున్నారు. ఆ కాన్ఫిడెంట్ ఏంటి? నాకు తెలియదండి, బికాస్ దట్స్ ఎ ప్రొడ్యూసర్ డెసిషన్. అండ్ అభిషేక్ పిక్చర్స్ చాలా ఏళ్ళ నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవాళ్ళు. సో దే నో వాళ్ళకి థియేటర్స్ ఎలా తెచ్చుకోవాలి. ఐ థింక్ దే ఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ గుడ్ రిలీజ్. అండ్ నాకు వాళ్ళ నమ్మకం పైన నమ్మకం ఉంది. వాళ్ళ నమ్మకం పేరు మీకు నమ్మకం అంటే మీరు ఆల్రెడీ బాహుబలి చూసే ఉంటారు. అవును. సో ఈ మూవీ బాబు బాగా బిజీని ఎవరితో కంపేర్ చేస్తారంటే ఫన్నీగా కాలకేతరా లేకపోతే బల్లాల దేవతనా ఇన్ కంపీటింగ్ విత్ బాహుబలి? దేవసేన. దట్స్ గుడ్ వన్. కాదు అంటే ఒక పక్క బాహుబలి ఉన్నాడు, అమరేంద్ర బాహుబలి ఉన్నాడు, తర్వాత బల్లాల దేవుడు ఉన్నాడు. సో ఆవిడ కూడా చాలా సో సే సంథింగ్ అబౌట్ ద మూవీ ప్రొడ్యూసర్ మిస్టీ. Well, I think they have been fantastic. First of all, I think they're also very gutsy to come up with a concept like this. So let's see. I'm just waiting for the release, and I want to see how audience react to this. The producers have been wonderful, and I don't even remember one time when I could complain. So it's fantastic. శ్రీనివాస్ గారు, ఇది హిందీలో తీసిన హంటర్ మూవీని తెలుగులో కూడా ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. అంటే మన తెలుగు కథలు కంపారిటివ్లీ చాలా దూరంగా ఉండే స్టోరీ. అంటే ఈ కథ ఏదైతే ఉందో మన తెలుగు ఆడియన్స్ కొంచెం దూరంగా ఉండే కథ. సో తీసుకునేటప్పుడు మీకు ఆ స్టోరీ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే ఒకటి తెలుగు ఆడియన్స్ దూరంగా ఉండే సినిమా ఏమో కానీ తెలుగు ఆడియన్స్ దూరంగా ఉండే కథ కాదండి నాకు తెలిసి. బికాజ్ అంటే హిందీ వాళ్ళు ఒకరు ప్రేమిస్తారు, తెలుగు వాళ్ళు ఒకరు ప్రేమిస్తారు నేను నమ్మను. సో ఐ థింక్ పీపుల్ ఆర్ ద సేమ్ ఎనీవేర్. అంటే కల్చరల్లీ కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు. లైక్ యూఎస్లో పీపుల్ ఒకలా ఉండొచ్చు, ఇక్కడికంటే దేర్ కోర్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్. కానీ ఎంతసేపు మనం లాస్ట్ మంత్ వచ్చిన సినిమాలాగే ఇంకో సినిమా మొదలు పెడుతూ ఉంటాం. 90% అరే సినిమా హిట్ అయింది కదా, లెట్స్ స్టార్ట్ సంథింగ్ ఇన్ ద సేమ్ మోడల్. పెళ్లి చూపులు హిట్ అయింది, లెట్స్ స్టార్ట్ సంథింగ్ ఇన్ ద సేమ్ మోడల్. హ్యాపీ డేస్ హిట్ అయింది, లెట్స్ స్టార్ట్ సంథింగ్ ఇన్ ద సేమ్ మోడల్ అని. సో మన సినిమాలు ఎప్పుడు ఒక సినిమాని చూసే నేర్చుకుంటూ ఉంటాం మోస్ట్లీ.
సో కొత్త సినిమా రావాలంటే డెఫినెట్గా బయట నుంచే రావాలి కథలు. ఇదివరకు వంశీ గారు తీసినట్టు లైఫ్లోంచి వచ్చే కథలు ఇప్పుడు లేవు. ఇప్పుడు అందరూ లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలు చూసి ఇప్పుడు నేర్చుకుని ఇప్పుడు సినిమాలు తీస్తుంటారు. సో అది బ్రేక్ చేయాలి అంటే బయట నుంచి రావాలి కథలు, ఐదర్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఆర్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీస్ వేర్ దే హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ న్యూ ఫిల్మ్స్. బట్ నాకు తెలిసి తెలుగు ఆడియన్స్కి మాత్రం దూరంగా ఉండే కథ కాదు. అంటే నేను తెలుగు వాడిని అండ్ నేను చూశాను సినిమా, సో నాకైతే అంత దూరంగా ఏమనిపించలేదు. బట్ ఫిల్మ్ వైజ్ అంటే ఇటువంటి అటెంప్ట్ చేయలేదేమో అనిపించింది అంతే. సో మిస్టీ గారు, లైక్ ఫస్ట్ టైం మీకు ఎలా వచ్చిందంటే ఈ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఫస్ట్ మీకు ఈ స్టోరీ మీ దగ్గర రాగా? I have seen Hunter, so that way I am. What was my reaction, as in, since I have already seen the movie and reacted to it, so there was no new reaction to that. So, but I think this movie is a little adapted according to Telugu sensibilities, and there wasn't any shocking reaction as such. But I loved the story. I loved the way it is conceived. So it was like that. So say something about this movie to the audience, like why they need to watch this movie. They need to watch this movie because, as Srinivas have said a lot of times, that a lot of people can relate to it. This is very real life characters, real life story, and a lot of people can relate to this. And more than that, I think this is a very matured subject, and it is dealt with a lot of perfection, I would say. So that way you should watch this film, and it's a hugely entertaining movie. That's the first thing that we watch movies for entertainment, and I think this is a very big entertainer. సో మీరంటే ఇప్పుడు రొమాంటిక్ కామెడీతో ముందుకు వస్తున్నారు. సో మీరంటే చూసే వాళ్ళకి ఏ రోల్ అయినా చేయగలను నేనని చెప్పడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా ఈ మూవీ? యా, ఫస్ట్లో నన్ను అష్టచమ్మ వచ్చినప్పుడు హౌ డూ యూ వాంట్ టు డిఫైన్ యువర్ సెల్ఫ్ అని అడిగారు యాక్చువల్లీ. అండ్ నాకు డెఫినేషన్కి అందకుండా ఉండాలని ఉందని చెప్పి అప్పట్లో. అండ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు డిఫైన్ మై సెల్ఫ్. అంటే టు డిఫైన్ ఈజ్ టు లిమిట్ అన్ నా ఒపీనియన్. సో డెఫినేషన్కి అందకుండా తిరుగుదామని నా కోరిక. సో ఈ మూవీ అంటే ఆడియన్స్ ఎందుకు చూడాలి మీ వర్డ్స్లో? అంటే వాట్స్ ద స్పెషల్ ఇన్ దిస్ మూవీ టు వాచ్? నాకు నిజంగా తెలియదండి. బికాజ్ ఒకటి సినిమా చేసాం అండ్ ఐ లైక్ ద ఫిల్మ్, ఐ లైక్ ద స్క్రిప్ట్, దట్స్ వై డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమా చూసిన వాళ్ళకి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. కానీ ఎందుకు చూడాలంటే ట్రైంగ్ టు వాళ్ళని జబర్దస్తిగా మీరు చూడాలని చెప్పడం నాకు ఇష్టం లేదు. బికాస్ వాళ్ళు తెలివైన వాళ్ళు, దే విల్ వాచ్ ఇట్. ట్రైలర్ చూస్తే వాళ్ళకి సినిమాలో ఏముంటుందో తెలుసు, అండ్ దే విల్ గెట్ ఎ హ్యాంగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద ఫిల్మ్. అండ్ చూడాలనుకునే వాళ్ళు ఉంటారు, చూడకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. సో కంప్లీట్లీ ఐ ట్రస్ట్ ద ఆడియన్స్, అండ్ చూడాలనిపిస్తే మాత్రం చూడండి. బాలీవుడ్లోంచి అంటే రీమేక్ తీసుకున్న మూవీస్ తెలుగులోకి పెద్దగా అంటే అంత సక్సెస్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు తీస్తున్నారు కదా, సో రిస్క్ అనిపించింది. ఇంతకుముందు ఏం తీశారు నాకు గుర్తురాల. అంటే మీరు తీసినవే కాదు, అదో కాదు అదే ఇంతకుముందు ఏం సినిమాలు తీశారు నాకు గుర్తులు. యా, మసాలా, వికీ డోనర్. నేను నిజంగా 2 సినిమాలు చూడలేదండి. కానీ నాకు తెలిసి అంటే అది రీమేకా లేకపోతే ఒరిజినల్ స్టోరీ అన్నది ఆడియన్స్కి అనవసరం. వాళ్ళు అక్కడికి వెళ్ళి 2 hours కూర్చున్నప్పుడు ఈజ్ ఇట్ వర్త్ దే టైం అన్నది ఇంపార్టెంట్. అది రీమేక్ అయినా యాక్చువల్లీ ఒరిజినల్ సినిమాలు చాలా ఫ్లాప్ అయ్యాయి కదా, సొంత కథలు రాసుకునే. అది అడగరే? ఒరిజినల్ సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, మీరు వై డోంట్ యూ రీమేక్ అని అడగరు కదా. సో ఆ 2 hours మనం ఇంట్రెస్టింగ్ కథ చెప్పామా లేదా అన్నది ఈజ్ వాట్ మ్యాటర్స్. అండ్ అలా జరిగిందని నేను అనుకుంటున్నాను దీంతో. సో ఈ మూవీ ప్రొడ్యూస్ గురించి మీరు ఒకసారి చెప్తారు? అభిషేక్ పిక్చర్స్ అండి, ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అండ్ దిస్ ఈస్ దర్ ఫస్ట్ ఫిల్మ్, అండ్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ నాతో జరిగినందుకు. అండ్ ఇట్స్ ఎ వెరీ గట్సీ డెసిషన్ అగైన్. అండ్ నాకు ఈ సినిమా రీమేక్ చేయాలన్న ఐడియానే వాళ్ళది బేసికలీ. అండ్ దే ఆర్ కనెక్టెడ్ విత్ రిలయన్స్ పీపుల్ అండ్ ఫ్యాంటమ్ పిక్చర్స్. అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళ అసోసియేషన్ వల్ల చాలా చాలా రెవల్యూషనరీ ఫిల్మ్స్ వాళ్ళు చేయగలరు అని నమ్మకం నాకుంది. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ మేక్స్ దెమ్ మనీ అండ్ ఇలాగే కొత్తవి కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అవును, ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్. ఇది మూవీ గురించి కాదు, నేను విన్నాను ఎక్కడో మీరు అమీర్ ఖాన్ గారి కోసం స్టోరీ రాశారు. ఎంతవరకు నిజం అది? అమీర్ ఖాన్ కోసం రాలేదు. రాసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే మన రంజిత్ మూవీస్ దాము గారు, ఆయన ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు హిందీలో చాలా సినిమాలు చేశారు. ఈజ్ వెరీ వెల్ కనెక్టెడ్ విత్ ఆల్ దీస్ పీపుల్ అనమాట. అమీర్ ఖాన్కి అయితే బాగుంటుంది చెప్తావని అడిగారు. అప్పుడు చెప్తాను అన్నాను, బట్ ఎందుకు అది ఇట్ డెంట్ గో ఫార్వర్డ్, తెలుగులోనే కంటిన్యూ అయిపోయింది. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి?
మూడు ఏరియాస్ ఇంట్రెస్ట్ ఉన్నాయండి. అండ్ ఐల్ బి రైటింగ్, యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్. కాకపోతే డైరెక్ట్ చేస్తున్నంతసేపు ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ ఇన్ అదర్ ఫిల్మ్స్ బికాస్ డైరెక్టింగ్ ఈజ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ప్లస్ టైం కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ ఎక్కడో వడ్డీకి తెచ్చి డబ్బులు సినిమా తీస్తుంటే మధ్యలో నేను ఆగి ఒక 20 days ఇంకో సినిమా చేస్తానంటే ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్. బట్ యాక్టింగ్ చేసినంతసేపు ఐ కెన్ రైట్. సో ఇప్పుడు నేను ఇప్పుడు రాస్తున్న ఐడియా ఐమ్ రైటింగ్ యాజ్ ఐమ్ యాక్టింగ్ ఇన్ అదర్ మూవీస్. వన్స్ అది స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ డైరెక్టింగ్. అది ఫినిష్ అయిపోయిన తర్వాత అగైన్ ఐ విల్ జంప్ ఇన్ టు యాక్టింగ్ ఇంకో ఐడియా వచ్చేంత వరకు. సో ఐ వాంట్ టు బ్యాలెన్స్ దీస్ 2-3 areas. Okay. What's your future plans? As opposed to writing and directing? No. Directing is as I said, is a huge responsibility, and I don't think I'm ready to take up that responsibility anytime soon. So I'll just be an actor. I'm happy in my zone. Yeah. So you did, I think this is your third movie in Telugu, right? This is my technically this is my 4th movie in Telugu, but the 3rd release. Yeah. 3rd release. Yeah. But I see you every time I go to movie in Hyderabad. Vikko. Yes, Vikko. Every time I go, మీకు అక్కడ నుంచి నా స్కిన్ ఆయిలీగా కనపడుతుందా, మీకు ఇక్కడ నుంచి నా పింపుల్స్ కనపడుతున్నాయి. Every time I go, I see you. Everybody has been telling me that. Whoever watches a movie see that. Yeah. So I continue to be their brand face for this year too. సో శ్రీనివాస్ గారు, ఓవర్ నైట్లో అవసరాల శ్రీనివాసరావు అవ్వాలి అంటే ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? ఎవరు, నేనా? మీరెందుకు అవుతారు, మీరే అవసరం శ్రీనివాసరావు, నేను అవ్వాలి కాదు. ఎందుకు అవ్వాలండి అసలు అవసరాల శ్రీనివాస్? లైక్ ఎవ్రీబడి స్పెషల్ ఇన్ దర్ ఓన్ వే. ఐ హ్యావ్ మై ఓన్ స్టోరీస్ టు టెల్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ స్టోరీస్ టు టెల్. అండ్ ఎవరు కాలేరు బికాజ్ నా లైఫ్ నా ఎక్స్పీరియన్సెస్ వేరు అండ్ మీ లైఫ్ మీ ఎక్స్పీరియన్సెస్ వేరు. అండ్ ఐ థింక్ వన్ షుడ్ ఎయిమ్ టు బీ ద బెస్ట్ దే కెన్ బీ, నాట్ సంబడి ఎల్స్. నేను ఇంకోటి నవ్వలేను. నేను ఓవర్ నైట్ నాని నవ్వలేను, ఓవర్ నైట్ మీరు అవ్వలేను, ఓవర్ నైట్ మిస్టీ అవ్వలేను. సో బట్ ఐ వాంట్ టు బీ ద బెస్ట్ ఐ కెన్ బీ. అండ్ అంతే. సో అగైన్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ద ట్రైలర్, లైక్ లాస్ట్ టైం. వాట్స్ యువర్ స్కోర్? మీ స్కోర్ ఎంత? అవుట్ ఆఫ్ కాదు, నేను ఏమంటానంటే ఇప్పుడు వై ఇస్ దట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఏ ఫ్యాక్షన్ సినిమా చేసి ఒక 30 మందిని చంపేసి వచ్చాను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, బయట ఎంతమందిని చంపానని అడగరు కదా. మీరు చేయండి, నేను మళ్ళీ అడుగుతాను అదే క్వశ్చన్. ఏది? ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫ్యాక్షన్ సినిమా చేస్తే నేను ఖచ్చితంగా అడుగుతాను. అప్పుడు నేను చెప్పనండి బయట ఎంతమందిని చంపానన్నది నాకు, చట్టానికి, ఆ చచ్చిన వాళ్ళకి మంచి ఉండేది విషయం. కానీ యా, స్టిల్ ఐ థింక్ అవుట్ ఆఫ్ సిలబస్. సో ఈ మూవీలో మిమ్మల్ని అంటే లైక్ ఎలా చూడబోతున్నారు ఆడియన్స్? ఇప్పటికి ముందుకు మీరు చేసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో వాట్స్ ద డిఫరెంట్? నాలో ఏం డిఫరెన్స్ ఉంటుందండి? ఐ ట్రై టు ప్లే ద క్యారెక్టర్ వాట్ దే హ్యావ్ రిటన్. అండ్ ఇందాక రైటర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని నేను ఎందుకన్నానంటే, రైటర్ ఏమైనా డిఫరెన్స్ తీసుకొస్తే యాక్టర్ చేయగలడు. అండ్ యాక్టర్ ఈజ్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ ద స్క్రిప్ట్. అండ్ ఇంతకుముందు చేసిన పాత్ర కంటే చాలా డిఫరెంట్ పాత్ర ఇది కాబట్టి ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ ద రైటింగ్. అండ్ ఐ ట్రై టు డూ జస్టిస్ టు ద రైటింగ్. సో మీరు చెప్పాలి ఏమైనా డిఫరెన్స్ ఉందో లేదో. చూసిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. సో మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మీరు నమ్మే పాలసీ ఏంటి? డూ వాట్ యూ లైక్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్. రిజల్ట్స్ మీద కాకుండా ప్రాసెస్ మీద ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ కదా. ఇఫ్ యూ లవ్ ద ప్రాసెస్ యూ విల్ గెట్ రిజల్ట్స్. బట్ ఇఫ్ యూ లవ్ ద రిజల్ట్స్ యూ వోంట్ గెట్ ఎనీథింగ్. సో వాట్స్ యువర్ పాలసీ ఆఫ్ గెటింగ్ సక్సెస్? I don't have any policy of getting success, and also I think just to count success is like it's a very petty approach. So I don't want it like that. As he said, job satisfaction is the very first priority in my list, rather than success in the materialistic terms. You know, so I need to be happy with what I'm doing. I need to give my 100% to what I'm doing. I think success will just follow. So మీరు సాంగ్స్ బాగా పాడతారని చెప్పి విన్నాను. Is that right? You're a good singer? I'm a good... No, no, I'm not. I'm not. So, can you sing 2 lines of any Telugu movie song? No, please. The one you're in. You don't want to make fun of me. No, I'm not making fun of you. Hindi kaado na tum gaa. Hindi, yeah. I'm not a good singer. It's okay. I just sing for myself. It's okay. Sing for yourself. We will just see. Listen good. Okay. So there's this song from my recently released Hindi movie, Begum Jaan. So it's a very, very difficult song. I cannot do justice to it. Please don't expect. I'm a very amateur singer. So I'll just sing it because I like it. प्रेम में तो है रे ऐसे परी मैं पुराना ज़माना
हो गया है प्रेम में तो है रे. Wow. Very nice. This is awesome, really. You're a good singer. No, I'm not. If you hear the real song, you'll know why I'm saying that. But still, it sounds so sweet. Thank you. Yeah, I agree with you. సో మిమ్మల్ని సాంగ్ అయితే అడగను, ఎందుకంటే మీకు అసలు ఇష్టం ఉండదు సింగింగ్. నాకు రాదు, ఇష్టం ఉండదు. బట్ మీరు టెక్నికల్గా సంగీతం అంటే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారని చెప్పి విన్నాను. ఇస్ దట్ రైట్? కర్ణాటక సంగీతం పార్ట్లీ రైట్ అండ్ పార్ట్లీ రాంగ్. ఇంట్రెస్ట్ ఉండేది వైలిన్ అంటే. సో ఐ అటెంప్టెడ్ లెర్నింగ్ వైలిన్ వెన్ ఐ వాజ్ మచ్ యంగర్, బట్ ఐ డెంట్ గో మచ్ డిస్టెన్స్ విత్ ఇట్. ఓకే, ఆల్రైట్. సో లెట్స్ ర్యాప్ దిస్ అప్ విత్ జోక్ సార్. మీరు జోక్ అన్నా చెప్పండి కనీసం. అబ్బా, ప్రిపేర్ అయ్యి రాలేదు, గుర్తు రావట్లేదు. बस मेरे ऊपर जोक मत बोलना. గుర్తు రావట్లేదండి. పోనీ మీ స్టైల్ ఏదైనా ఒక మంచి డైలాగ్, ఫేమస్ డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి. అది ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం. అది మీ డైలాగ్, వేరే వాళ్ళ డైలాగ్ ఏదైనా? వేరే వాళ్ళ డైలాగ్, వేరే వాళ్ళ డైలాగ్ మీ స్టైల్లో మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా? मेम साहब लावर इस गंदी नाली का वो कीड़ा होता है जो न जीता है और न मरता है, अपना पाप समझ के दुनिया जिसे गटर में फेंक देती है और मौत भी खम वक्त उसे पूरा नहीं खाती, आधा अधूरा जोड़ देती है तुम जैसों के नोचने के लिए. Nice. What was that? I'm just trying to think what was that. లావరిస్. దేంట్లో ఉండే డైలాగ్ అది? నాకైతే ఒక్క ముక్క అర్థం కదా. లావరిస్ నాకు చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ఫిల్మ్స్ కేబుల్ మా ఇంట్లో ఫస్ట్ పెట్టించలా, పరీక్షలు అంటే పెట్టించినప్పుడు మాత్రం జీ సినిమా అవన్నీ వచ్చేవి. సో అమితాబ్ బచ్చన్ ఆర్ కిషోర్ కుమార్ మూవీస్ ఎప్పుడు వచ్చినా అలారం పెట్టుకుని లేచి మరి చూసేవాడిని అనమాట. వన్ ఆఫ్ దోస్ థింగ్స్. So that's all. Yeah. Thank you. We got the good time. Thank you so much. Thank you so much. Thank you. ऐसे परी मैं a very crystal clear relationship where he would know my deepest truths and the darkest secrets. It's like that. నాకు డెఫినేషన్కి అందకుండా ఉండాలని ఉందని చెప్పి అప్పట్లో